తస్మాత్ ప్రాక్ పౌరుషాత్ దైవం నాణ్యత్ ప్రోజ్జుదూరత సాధు సంగమ సచ్ఛాత్రై జీవం ఉత్తారయే బలాత్. ఇప్పుడు వశిష్ఠుడు మళ్ళీ వశిష్ఠోవాచ ఎందుకు ఏం చెప్పారు ఇంతకుముందు? అసలు అందరూ ఏమంటున్నారు? అదృష్టం అనేటువంటిది ఒకటి ఉన్నది, అదృష్టం మనల్ని నడిపిస్తోంది, లక్ అలాంటిది ఏమీ లేదు అంటున్నారు వశిష్ఠులు. ప్రార్థన కర్మ తప్ప అదృష్టం అనేటువంటిది ఇంకొక లేదు. అదృష్టం అనే దాన్ని ఒకదాన్ని ప్రోజ్య దూరత, దాన్ని ఒకటి దూరం పెట్టేసి, నేను ఇప్పుడు ఏదో నడుస్తుంది అన్ని బాగా ఉన్నాయి అంటే దానికి అదృష్టం అని పేరు పెట్టేసి, నేను సంధ్యావందనం చేయకపోయినా నాకు అన్ని నడుస్తున్నాయి, నేను దేవుడికి నమస్కారం చేయకపోయినా నాకు అన్ని నడుస్తున్నాయి, కాబట్టి దేవుడు అనేవాడు లేడు, ఇలాంటి మాటలన్నీ అనాల్సిన క్రితం జన్మలో చేస్తున్నటువంటి క్రితం ప్రార్థన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నడిపిస్తున్నాయి. కానీ దాని ఫలం ఎంతవరకు ఉంటుంది? దాని ఫలం చాలా దూరం ఉంటుంది. అది ఏదో ఒక రోజు అది సమూలంగా దాన్ని అయిపోతే, ఇప్పుడు దీపము కొన్ని దీపాలు ఉంటాయి, దాంట్లో నూనె ఎక్కడుందో తెలియదు, వత్తి పైన మాత్రం వెలుగుతూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. కానీ సమయం వస్తుందిగా, ఆ నూనె అయిపోయింది, ఆ దీపశిఖ అనుకుంటుంది, నా స్వప్రకాశంతోనే, నా స్వ తేజస్సుతోనే, నా స్వశక్తితోనే నేను వెలుగుతున్నాను, నాకు అసలు ఎవరి సహాయం లేదు అని. కానీ ఆ దీపంలో ఉన్న తైలం అయిపోయినప్పుడు గిలగిల కొట్టుకొని అయిపోతుంది. నేను ఒక్కడనే, నాకు అవసరం లేదు, నాకు ఇంకెవరి అవసరం, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది సహాయం చేస్తుంటారు. నా అదృష్టం నన్ను నడిపిస్తుంది, నా అదృష్టం వల్ల ఏమైంది ఇది మన మాటలు కూడా కొన్ని ఎలాంటివి ఉంటాయి అంటే, మనం మోక్షాన్ని కోరుకునే వాళ్ళము మన మాటలు ఎలా మార్చుకోవాలి అంటే, నా అదృష్టము, నా దురదృష్టము, ఇలాంటి మాటలు మాట్లాడాలి. ఇది పురాకృతమైనటువంటి కర్మఫలము, ఇదే మాట్లాడాలి. ఇలా కాక ఇంకా ఏ విధంగా మాట్లాడినా, నా అదృష్టము అన్నాం అనుకోండి, అదృష్టమా సరే, అవునా సరే. ఇప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? ఆ అదృష్టాన్ని దురదృష్టంగా మార్చేట్టుగా కర్మలు చేయాలి. ఇంతకుముందు మనం క్రితం సరుకులు చూసాము, మనం చూసాం ఎట్లా అంటే, పురాకృతమైనటువంటివి ఏవైనా ఇప్పుడు ఫలితం చేస్తున్నటువంటి ప్రారంధాలు ఇప్పుడు చేసేటువంటి వాటి వల్ల పెరగవచ్చు, తగ్గవచ్చు కూడా. మంచి అయినా చూడండి, ఇప్పుడు పురాకృత కర్మ వల్ల వచ్చినటువంటి ఏదో ఒక ఫలము ఇప్పుడు మంచి ఫలం ఇస్తుంది అనుకోండి, ఇప్పుడు చేసేటువంటి దుష్కర్మల వల్ల దాని ప్రభావం తగ్గిపోవచ్చు. దాంతో ఆ సుఖం అనేటువంటిది, ఏదైతే సుఖం మనం అనుకుంటున్నామో, అదృష్టం అని అనుకుంటున్నాం, అదృష్టం దురదృష్టంగా మారడానికి ఎక్కువ పట్టదు. అలాగే దురదృష్టం కూడా, దుష్కర్మ ఫలం కూడా ఇప్పుడు చేసేటువంటి సత్కర్మల వల్ల తగ్గిపోవచ్చు. ఇవి రెండూ ఉన్నాయి. కాబట్టి అదృష్టము దురదృష్టము అనేటువంటి మాటలు ఇవి చెప్పకుండా ఉంటేనే చాలా మంచిది. యథా ప్రయత్నస్య భవేదాశు ఫలం తదా, ఇది పౌరుషమేవాస్తి దైవం తదేవచ. ఏదైతే పౌరుషమో అదే దైవం. దైవం నన్ను ఎందుకు అనుగ్రహించలేదంటే నువ్వు చేసుకోలేదంటే. ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను అని ఎందుకు అంటున్నావు అంటే, ఇప్పటిదాకా ఉందో అప్పటిదాకా దాని గురికైతే సమాధానం చెప్పాలి కదా. నిజంగా అయితే శాస్త్రం ఏం చేస్తుంది అంటే, అసలు నువ్వు ఇట్లాంటివన్నీ ఏవీ లేవు, మనదంతా ఒకటే ఆ చైతన్యము అని అక్కడి దాకా మనం తీసుకెళ్ళాలనుకుంటుంది. కానీ ఇప్పుడు మనం అలా లేం కదా. మనం ఎలా ఆలోచిస్తున్నాము? నేను వేరు, ఈ ప్రపంచం వేరు, పరమేశ్వరుడు వేరు. ఒకడు పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉంటే, ఒకవేళ పరమేశ్వరుడు లేడు అని భావించిన నేను వేరు, ప్రపంచం వేరు
భావిస్తుంది. ఇవన్నీ కొన్ని 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 మన సంకల్పాల వల్లనే మన మనకు కొన్ని లోకాలు పుడుతూ ఉన్నాయి. యథా యథా ప్రయత్నస్య భవేదాశు ఫలం తథా. ఎలాంటి కర్మ ఉందో, ప్రయత్నం ఉందో దాన్ని బట్టే ఫలం ఉంటుంది. దుఃఖాద్యథా దుఃఖకాలేహ కష్టమితి కథ్యతే హా కష్ట శబ్ద పర్యాయ తథా హా దైవమిత్యపి. ఇదే ఇంతకుముందు కొంతమంది దుఃఖం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ కష్టం అంటారు. ఎప్పుడైతే సుఖం వచ్చిందో ఆ అదృష్టం అంటారు. కష్టం వస్తేనేమో భగవంతుడు నాకు ఎందుకు నా మీద ఎందుకోండి నన్ను శపించాడు, నా మీద నాకు చాలా కష్టాలు ఇస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు కష్టాలు ఇస్తున్నాడా? సరే, కానీ సుఖం వచ్చినప్పుడు మాత్రం నా అదృష్టం అండి. ఇది ఈ మనం మాట్లాడే ఈ మాటని ప్రస్తుతం మనం మార్చుకోవాలి. స్వకర్మేతరే బాల ప్రబల తజ్జేతుమిహ శక్యతే. ప్రార్థన కర్మలు కాగా దైవం అనేది ఇంకొకటి లేదు. ప్రాక్ స్వకర్మ ఇతరాకారం దానికంటే భిన్నంగా దైవం అనేటువంటిది ఇంకొకటి లేదు. బలశాలి అయినటువంటి పురుషుడు చిన్నపిల్లవాడిని లోపరుచుకున్నట్టుగా అదృష్టాన్ని కూడా లోపరుచుకోవాలి. అదృష్టం ప్రార్థన కర్మని కూడా లోపరుచుకోవాలి. హ్యస్తనో దుష్ట ఆచారేణ అద్యచారుణ యథాశు శుభతామేటి ప్రార్థన తత్తత. హ్యస్తన దుష్టాచార, నిన్నటి దుష్ట ఆచారం దానివల్ల వచ్చినటువంటి ఫలం. ఇవాళ అద్య చారుణ ఆచారేణ, మంచి ఆచారం చేత లోపరుచుకోవచ్చు. యథా ఆశు శుభతామేతి ప్రార్థనం కర్మ తత్తత. యథా ఆశు శుభతామేతి. పూర్వకర్మలు ఇదేదో నా దురదృష్టం అండి, ఇంకా నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు అని అనడానికి వెళ్ళలేదు. ఆ పూర్వకర్మల వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలను కూడా సులభంగానే జయించవచ్చు. ఎలా జయించవచ్చు అంటున్నాను? ఒకవేళ నువ్వు జీవుడివే, నువ్వు నువ్వు అనుభవించేవాడివే అయితే నువ్వు జయించ. కానీ శాస్త్రం నిన్ను జీవుడు అంటుందా ఏంటి? శాస్త్రం నిన్ను జీవుడు అనట్లేదు. ఏమంటుంది? శాస్త్రం నిన్ను జీవుడు అనట్లేదు. ఏమంటుంది? నా మాట ఎవరికి వినపడలేదా? వినిపిస్తుందా? వినిపిస్తుంది. శాస్త్రం మనల్ని వ్యవహరించట్లేదు. మనకు జీవభావం ఉంది కాబట్టి అప్పుడప్పుడు అలాగే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా నువ్వు జీవుడు అనుకుంటున్నావు అయితే ఇది చెయ్యి ఇది చెయ్యి చెప్తోంది. కానీ నిజంగా అయితే జీవభావం ఉందా ఏంటి శాస్త్రానికి? మన ఎందుకు మనల్ని ఏమనుకుంటుంది శాస్త్రం? ఏమని నిజంగా వ్యవహరిస్తుంది? చైతన్యమేనే, ఆత్మ చైతన్యమని వ్యవహరిస్తుంది. అంతకంటే దానికంటే భిన్నంగా మనం చూడట్లేదు. అందుకోసం మనం ఏదైనా ప్రయత్నంతో అంటే ఒకవేళ ఆ భావనతో నేను జీవుడిని, నేను అనుభవించేవాడిని అనుకొని చేస్తూ ఉంటాము, అలాంటివే పొందుతూ ఉన్నాం మనం. కానీ మనం ఒకవేళ నేను ఆత్మ చైతన్యాన్ని అనే దృఢ సంకల్పంతో కూర్చొని ఏదైనా చెయ్యాలి అని కూర్చుంటే అన్ని వాటి అవే సమకూరు. ఒకవేళ ప్రార్థనాలైనటువంటి ఇప్పుడు నాకు ఏళ్ళనాటి శని అండి, నేను ఏం చేసినా అన్నాడు, ఎందుకు అనుకుంటావు అలా? శని ఆయనేమి దుష్టుడు కాదు, మన కర్మ ఫలితాలు
ఇస్తాడు అంతే ఆయన. మిగతా గ్రహాలు ఎవరైనా వాళ్ళందరూ ఇస్తారు. కానీ ఈయన మాత్రం ఏం చేస్తాడు అంటే ఇప్పటి ఆచారాన్ని అనుసరించి పురాకృతమైనటువంటి కర్మ ఫలితాలని ఆయన తూచా తప్పకుండా అనుభవింపజేస్తాడు. మేల్నాటి శనిలో అక్కడ ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఆయన ద్వారా మనం ఇబ్బంది పడకూడదు, ఆయన మళ్ళీ ఈ వ్యవహారమే ఉండకూడదు, అసలు ఆయన ఇబ్బంది పెట్టడమే. ఆయన అసలు నిజంగా చెప్పాలి అంటే శనీశ్వరుడు ఆయనంత కరుణామయుడు ఇంకోరు లేరు ఉన్న అందరి గ్రహాలు. కానీ మనం ఈ రోజుల్లో జ్యోతిష్కులు మాత్రం చెప్పడం మీ ఏనాటి శని అండి, మీకు శని బాలేడు, ఆ శనీశ్వరుడిని చూసి ఎంత దుర్భాషలు ఆడతారో వాళ్ళనైతే. మీకు శని పాపి అండి, శని పాపి అండి, పాపస్థానంలో ఉన్నాడు, ఇలాంటివన్నీ మాట్లాడి వాళ్ళు కర్మని వాళ్ళు పాపం చేస్తున్నారు. ఆ మాటల్ని వినిపించి మనల్ని కూడా పాపం చేపిస్తున్నారు మనతో కూడా. ఓ మంచి జ్యోతిష్కుడు దైవజ్ఞుడు. మనం మామూలుగా ఎవరి దగ్గర జ్యోతిష్యం చూపించుకోవాలి అంటే దైవజ్ఞుడి దగ్గర చూపించాలి. జ్యోతిష్కుడా దైవజ్ఞుడా ఇతను అని మీరు పరిశీలించాలి అంటే అతని నోటి నుండి మొదలు వారికి శని పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అని ఒకసారి మీరు తెలుసుకోండి. ఒకవేళ ఇట్లాంటి దుర్భాషలు ఆడారనుకోండి, వెంటనే వాళ్ళ దగ్గర అట్లాంటి వాళ్ళ దగ్గర జాతకమే చూపించకూడదు. ఒకవేళ ఇలా చెప్పారనుకోండి, మీకు ఎనిమిదో ఇంట్లో శని ఉన్నాడు, అందుకే మీకు ఈ పని కాదండి, ఆయన చేయనివ్వడు అని అన్నారు అనుకోండి, వెంటనే వాళ్ళ దగ్గర లేపించండి. మనకి ఇలా జరగాలి అని ఉంది కాబట్టి అది జ్యోతిష్యం సూచక శాస్త్రం మాత్రమే. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది ఏమని అంటే, ఇప్పుడు మీరు వాళ్ళ కర్మ ఫలితాలని ఒకే జన్మలో కాకుండా మళ్ళీ జన్మలో అనుభవించేటట్టు చేస్తున్నారు జీవులందరికీ. అయితే వాడు పురుష ప్రయత్నంతో జీవభావాన్ని పోగొట్టుకొని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడా సరే, ఒకవేళ పోగొట్టుకోలేదంటే మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ ఆ జీవభావంతోనే పెరుగుతున్నాడు. వాడికి ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అనేటువంటి జ్ఞానం లేకుండా ఉంది. దానికోసం ఏదైనా శాస్త్రం అనుగ్రహించండి అంటే, ఇప్పుడు శివుడు నీకేమనిపిస్తుంది, అందరికీ నేను ఏదైనా ర్యాండమ్ గా ఊరికే వీడు ఈ జన్మలో ఇది అనుభవించాలి, ఈ జన్మలో ఇంకోటి అనుభవించాలి అట్లా అని చెప్పేసి నేను పెట్టాను లేదు, నేను దానికి కూడా ఒక పకడ్బందీ ప్రణాళిక ఏర్పాటు చేసి పెట్టాను కాల గణన ఆధారంగా. దాన్ని పట్టుకొని వాడు ఈ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఆ క్షణంలో పుడతాడు వాడు. ఆ క్షణంలో ఉన్నటువంటి గ్రహ స్థితుల్ని, ఆ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో చూసుకొని వాళ్ళు వీడు ఈ సమయంలో పుట్టాడు కాబట్టి వీడికి ఈ జన్మలో ఈ వీడు చేసినటువంటి పురాకృత ఫలాలని అనుభవింపజేయాలి మేము అని అనుకొని చేపిస్తుంటారు అంతే. నిజంగా వాళ్ళేమి సొంతంగా ఎవరు ఫలం ఇచ్చే వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇవన్నీ కూడా ఎవరెవరు వాళ్ళ ప్రాక్తన ఫలాలని అనుభవిస్తూ ఉన్నారు. అనుభవింపజేయడము ఆ సమయానికి వాళ్ళ ముందరికి ఉపభోక్తవ్యం చేయించి పెట్టడం మాత్రమే చాలా పని. మరైతే మాకు తెలిసేది ఎలా, జీవులకు తెలిసేది ఎలా అంటే, అప్పుడు శివుడు అనుగ్రహించి జ్యోతిష శాస్త్రాన్ని అనుగ్రహించి దాంట్లో ఫలిత జ్యోతిష్యం ఒక చిన్న భాగం అంతే. ఒకవేళ ఆ జ్యోతిష శాస్త్రాన్ని మొత్తం 1000 భాగాలు చేస్తే దాంట్లో ఒక్క భాగం మాత్రమే ఫలిత జ్యోతిషం. మిగతా 999 భాగాలు ఎలా, ఏ సమయంలో మనము ఏ ముహూర్తాన్ని అనుసరించి ఏ పనులు చేసుకోవాలి, ఏ ముహూర్తాలు ఎలా గణన చేయాలి, ఇవే గ్రహస్థితులు ఇవన్నీ కూడా అవన్నీ ఎలా తిరుగుతుంటాయి, ఇవన్నీ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడారు. ఒక్క భాగం మాత్రమే ఫలిత జ్యోతిషం. అది పట్టుకొని ఆ ఒక్క భాగంలో ఏదో ఒక చిన్న 2 గ్రంథాలు చదివేసి నేను పెద్ద జ్యోతిషాచార్య అని చెప్పేసి బిరుదు పెట్టేసుకొని ఇలాంటి అసంబద్ధ ప్రేలాపం మాటలు మాట్లాడుతూ వినేవాళ్ళకి పాపం తెచ్చిపెడుతూ వాళ్ళు పాపం చేసుకుంటూ ఉంటారు. ఒకసారి కంచి పరమాచార్యుల దగ్గరికి ఒక పెద్ద జ్యోతిష్కుడు, ఆయన 10 వేళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకొని, ఇంకా ఉంగరాలు ఎక్కువైపోయి పక్క వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వేళ్ళని కూడా అద్దెకి తీసుకొని ఆ వేళ్ళకు కూడా ఉంగరాలు పెట్టుకొని తిరిగాయి ఆయన. అలాంటి వాడు ఆయన ఒకసారి కంచి పరమాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నేను అందరికీ జ్యోతిష్యం చెప్తుంటానండి, కానీ నాకు మాత్రము సంతానం కలగట్లేదు. ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, నేను ఎంత నా జాతకం పరిశీలించుకున్నాను, వేరే వాళ్ళ దగ్గర పరిశీలింపజేశాను, ఎన్ని జపాలు అన్ని చేశాను, కానీ నాకు మాత్రం సంతానం కలగట్లేదు. కాస్త అనుగ్రహించండి, నా మీద దయవించండి అని అంటే, ఇప్పుడు పరమాచార్యులు చెప్పారు,
నువ్వు జ్యోతిష్యం చెప్తావు కదా, నువ్వు జ్యోతిష్యం చెప్పేటప్పుడు రవి పాపి, బుధుడు అర్ధపాపి, శని పాపి అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు కదా, అందుకే నీకు సంతానం కలగట్లేదు అని చెప్పారు. ఆ, మరి అది కాకపోతే ఇంకేంటండి, శాస్త్రం అలాగే ఉంది కదా. అంటే శాస్త్రంలో వాడిన శబ్దాలు ఎలా ఉన్నా పరాశర మహర్షి వీళ్ళందరి ఉద్దేశం అది కాదు. కాబట్టి నువ్వేం చేసి ఉండాలి, కొద్దిగా భాషని కూడా తెలుసుకొని నువ్వేం చేసి ఉండాలి, వీళ్ళు పాప ఫలితాలని ఇచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళు పుణ్య ఫలితాలను ఇచ్చేటువంటి వాళ్ళు, పుణ్య కర్మల యొక్క ఫలాలను ఇచ్చేవాళ్ళు, పాప కర్మల్ని ఫలాలను ఇచ్చేటువంటి వాళ్ళు అని నువ్వు అర్థం చేసుకుని అలా నువ్వు చెప్పి ఇవాళ వాళ్ళు కూడా నీకు శుభులే అయి ఉండేవాళ్ళు. అండి అశుభుడు అండి శని, రవి అశుభుడు అండి. అయితే రవి శనిలో అశుభులైతే మీరెవరు? మీరు మాత్రమే శుభుల? ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, చాలా మంది ఏమంటారంటే ఈ మాటలు అంటారుగా, నాకు శని సరిగ్గా లేడండి, అందుకే నేను ఏం చేసినా నాకు కుదరదు, నాకు సరిగా అచ్చిరాదు. శని సరిగ్గా లేకపోవడం ఏంటి? అలాంటి మాటలే మాట్లాడకూడదు అంటున్నారు. పౌరుషేణ ఎందుకు అంటే, యదేవ కృతం ఫల యదేక వృంత ఫలయోః అథైగం శూన్యకోటరం తత్ర ప్రయత్న స్ఫురితస్తథా తద్రస సంవిద. ఏక వృంత ఫలయో, ఒకే గుత్తికి రెండు పళ్ళు ఉన్నాయండి. అథ ఏక శూన్య కూటరం, ఒకటేమో శూన్య కూటరం, దాంట్లో రసమే లేదు. తత్ర ప్రయత్న స్ఫురితస్తదా తద్ రస సంవిద. నాకేదో ఇప్పుడు ఒక పండు, ఆ రెండు పళ్ళు చూసి ఒక పండు ఏమో మధురంగా ఉందండి, ఇంకో పండు మధురంగా లేదు, ఒకే గుర్తుకి వచ్చాయి. ఒక పండు చూసి ఇంకో పండు నా అదృష్టం, ఒక పండు తీయగా ఉన్న పండేమో నా అదృష్టం, చూడు నేను ఎంత తీయగా ఉన్నాను, నేను అందరూ ఆస్వాదిస్తున్నాను అందునే. అప్పుడు ఇంకో పండేమో అయ్యో నేను రుచిగా లేను, నూట్లో పెట్టుకోగానే ఇచ్చు వదిలేశారు నన్ను అని నా దురదృష్టము అని అనుకుంటే అక్కడ లేదు, ఇదంతా కూడా ఆ సమయానికి వాలి కూర్చొని ఏ తుమ్మెదలైతే ఉన్నాయో ఆ తుమ్మెదల తప్పు అని అన్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నేను ఏ పుష్పం నుండి అయితే వచ్చానో ఆ పుష్పంలో నుండి ఉన్నటువంటి ఆ పుప్పొడిని సరిగ్గా ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి రసం మొత్తం తాగేసి వెళ్ళిపోయింది ఆ తుమ్మెద. అప్పుడు అందుకే నాలో ఇప్పుడు రసం లేదు అని చెప్పినట్టుగా ఉంటుంది. నవగ్రహాలు నాకు ఫలాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, ఏ టైం మంచి టైంలో చెప్పండి, ఆ టైంలో మేము సిజరీన్ ఆపరేషన్ చేయించుకుంటాం. వీరు ఒకవేళ ముహూర్తం పెట్టిన వాడు ఈ జన్మలో ఏ కర్మ ఫలాల్ని అనుభవించాలని ఉన్నదో ఆ అనుభవించడానికి యోగ్యమైనటువంటి సమయంలోనే గ్రహాలన్నిటువంటి అనుకూలత అనానుకూల్యత ఉన్నప్పుడే పుడతాడు. ఇంకోటి లేదు. ఇది ఈ మధ్య చాలా మంది చూస్తున్నాం, నాకు ఎవరైనా ఫోన్ చేసి అండి కొద్దిగా ఆపరేషన్ ఉందండి, కొద్దిగా మీరు ఒక మంచి ముహూర్తం, అసలు అన్ని గ్రహాలు శుభస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఒక ముహూర్తం ఉందో చూసి చెప్పండి, దాంట్లో ఆ సమయంలో ఆపరేషన్ చేపిస్తాను. దాంట్లో కుదరదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ సమయంలో ఆ దైవజ్ఞుడి యొక్క బుద్ధి భ్రమణ అయిపోయి వాడు ఏదో చెప్పేస్తాడు. 1:24 అని చెప్పబోయి 1:34 వేస్తారు. అయిపోయింది. ఆ 10 నిమిషాల తేడాలో మళ్ళీ యథాస్థానం ఇచ్చేది.
ఏ సమయంలో పుట్టామో ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను చూసుకొని వాటి ద్వారా అనుమానం చేసి, అనుమానం అంటే డౌట్, ఇన్ఫరెన్స్, ఓహో ఇవన్నీ ఈ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫలితాలు రావచ్చు. దానికి ఏం చేయాలి? పురుష ప్రయత్నంతో నివారించుకోవచ్చు. కానీ మనమేమనుకుంటాము అంటే ఆ జ్యోతిష్కుడు, నేను చెప్తున్నానండి, చాలా మంది ఈ మధ్య జ్యోతిష్కులు చెప్తున్నారు, ఆ మీకు ఈ పిల్లవాడికి శని 10వ ఇంట్లో ఉన్నాడండి, అందుకే వీడు మెకానికల్ ఇంజనీర్ అవుతాడు. వాళ్ళకు 4-5 బ్రాంచ్లు తప్ప ఇంకోటి తెలియదు. వీడు ఏ చదివించండి, వీడు బాగా వస్తాడు. ఎక్కడుంది? ఏ శాస్త్రంలో ఉంది? బ్రాహ్మడిగా పుట్టినవాడు అనుకుందాం ఉదాహరణకి అది వృత్తియే లేదు, పనిముట్లతో వృత్తి చేసేవాడుగా అవుతాడని ఎలా చెప్తారు మీరు? అందరికీ వినపడుతుందా అండి? వినిపిస్తుంది గురుగారు. ఎలా చెప్తానండి వీడు మెకానికల్ ఇంజనీర్ అవుతాడు అని వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు విద్యావంతుడు అవుతాడా అంటే విద్యాస్థానాన్ని బట్టి విద్యావంతుడు అవుతాడా అంటే, విద్య అంటే ఏంటి? చతుర్దశ విద్య, ఏదో ఒక విద్య రావడం విద్య. అవును. ఉదర పోషణకు ఉపయోగపడే అంటే అది, దాని విద్య అని ఎలా అంటున్నారు మీరు? ఒకవేళ శాస్త్రం ఎందుకు దాని గురించి మాట్లాడుతుంది? వీడు పుట్టింది ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి మైక్రోసాఫ్ట్ కంపెనీని ఉద్ధరించడానికి కొరకు, లేదా గూగుల్ ని, అమెజాన్ ని ఉద్ధరించడానికి కొరకు వీడు పుట్టాడు, వీడు కారణ జన్ముడు అని ఎక్కడైనా శాస్త్రంలో ఉంటుందా? అడిగే తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు ఏమండి? ఉండదు అలా. ఇప్పుడు ఒకవేళ వైద్యుడు అవుతాడా లేదా అని మీరు అడిగారు అనుకోండి, వైద్యుడు అవుతాడా అంటే శాస్త్రం ఎలా చెప్తుంది? వీడికి విష్ణు అనుగ్రహంతో, ధన్వంతరి అనుగ్రహంతో వాతపిత్త శ్లేష్మాలని, కపాదుల్ని వీళ్ళు గుర్తించగలిగేటువంటి శక్తి గలవాడా లేదా అని చెప్పి అది చెప్పవచ్చు. వీడు వైద్యుడు అవుతాడు అని. వీడిని కార్డియాలజిస్ట్ చేయించండి, న్యూరాలజిస్ట్ చేయించండి, వాళ్ళు చెప్తారు. వీళ్ళు కూడా పిచ్చి వాళ్ళలాగా దాని కొరకు ప్రయత్నం చేస్తూ కూర్చోండి. ఏదో కార్డియాలజిస్ట్ చదివేయాలండి, వీడికి ఎంట్రన్స్ టెస్ట్ లో రాలేదు ఈసారి మార్క్స్, నెక్స్ట్ టైం నీట్ ప్రయత్నించారు, కొద్దిగా జపాలు హోమాలు చేయించండి. ఎక్కడి నుంచి మనం మంత్రశక్తిని ఎంత పిచ్చి వాటికి వాడుతున్నామండి. ఇంత మీరు నన్ను అడగవచ్చు, మరి ఇవన్నీ చేయకూడదా అండి? ఇవన్నీ అంటే, ఒకవేళ పిల్లవాడు బుద్ధిహీనుడుగా ఉన్నాడు, వాడికి వెళ్లాల్సిన మార్గం అగమ్య గోచరంగా ఉంది, దాని కొరకు ఏదైనా చేయండి. దాని కొరకు మీరు ఏదైనా తపస్సుతో వాడికి ఏదైనా అంటే వాడి కొరకు జపం చేసి తీర్థం ఇచ్చి చేయవచ్చు. డాక్టర్ అయిపోవాలి, కార్డియాలజిస్ట్ అయిపోవాలి అని ఎలా పెద్ద కార్డియాలజిస్ట్ అయిన తర్వాత ఏమన్నా వాడైనా నాకు ఫలానా వాళ్ళు పూజలు చేయించారు అందుకే నేను కార్డియాలజిస్ట్ అయ్యాడంట? ఏమీ లేదు. 100కి 99 మంది నా కష్టంతో అయ్యాను నేను. మా అమ్మ ఏదో పిచ్చిది ఆ పూజలు ఈ పూజలు అని చేయించింది, వాళ్ళ పూజలకి నేను ఏమన్నా కార్డియాలజిస్ట్ అయ్యానా ఏంటి? ఆ దేవుళ్ళు వచ్చి నాకేమన్నా నీటిలో నా చేత రాయించారా ఏంటి? ఇలా తల్లిదండ్రులు ఎదురుగా కాకపోయినా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడే వాళ్ళే ఉన్నారండి. ఇలాంటి వాళ్ళ కొరక అండి మనం మన మంత్రశక్తిని వీటన్నిటిని వినియోగించుకోవాలి. తిరిగి 30 ఏళ్ల తర్వాత నీట్ అయిపోయింది, అన్ని అయిపోయాయి, కార్డియాలజిస్ట్ అయిపోయాడు, 30 ఏళ్ళకి అయ్యాడు. మళ్ళీ 25 ఏళ్ల తర్వాతనే వాడు మళ్ళీ ఇటే తిరిగి రావాలి, వస్తాడు. కానీ 25 సంవత్సరాలు వాడు అనే మాటలన్నీ ఎట్లా ఉంటాయి? ఇంత నా అదృష్టం, అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా?
నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే నా శ్రమే కారణం. ఇవాళ డబ్బులు సంపాదిస్తున్నా, నేను ఏదో హాయిగా ఉండడానికి చేస్తున్నాను నేను. మద్యం తాగడానికి వాడు విద్యని, వాడి డబ్బుని వాడుకుంటాడు అంతే. యత్రయాంతి జగద్భావాః సంసిద్ధాపి సంక్షయం క్షయకారక యత్నస్య హి అత్ర జ్ఞేయం మహత్ఫలం. జగత్తులో ప్రసిద్ధమైనటువంటి పదార్థాలు కూడా క్షయాన్ని పొందుతాయి. యత్రయాంతి జగద్భావాః సంసిద్ధాః అపి సంక్షయం. ఎంత పెద్ద ప్రసిద్ధిలో ఉన్న పదార్థాలైనా క్షయాన్ని పొందుతాయి. అలాగే వీడి నా అదృష్టమో అని అనుకుంటున్నాడు కదా, అది కూడా క్షయాన్ని పొందుతుంది. అయితే శాస్త్రాన్ని అనుసరించి ఎవడైతే పురుష ప్రయత్నం చేస్తున్నాడో వాడి ప్రయత్నం అది మహద్బలం, అది అక్షయానికి తీసుకెళ్తుంది. ఏవైతే అక్షయాన్ని గురించి కాబట్టి ద్వౌహుడావివా యుద్ధేతే పురుషార్థో పరస్పరం యయేవ బలవాన్ తత్ర స ఏవ జయతి క్షణాత్. ఇంతకుముందు సరిగ్గా చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాం. ప్రాక్తనము ఐహికమైనటువంటి పురుషాకారాలు రెండు మేకపోతుల్లాగా ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉంటాయంట. ఏది బలవంతమో అది ఆ క్షణంలో ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు నిజంగానే వాళ్ళమ్మ పిచ్చిది, డాక్టర్ వాళ్ళమ్మ, ఆమె ఎంత తపస్సు చేసి మా పిల్లవాడు కావాలి, 10 మందికి వైద్యం చేసేవాడు అవ్వాలి అని చెప్పి సదుద్దేశంతో 10 మందికి రోగం నుండి విముక్తిని కలిగించాలి అని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేసి వాడిని చదివించింది. ఆ ప్రతి క్షణము వాడికి ఆమె తపస్సుని ధారపోసింది. వీడంటాడు, నేను మా అమ్మ చేసిన పూజల వల్ల నేను నీట్ పాస్ అయ్యాను అనుకుంటున్నారా ఏంటి, నా కష్టం వల్ల అయ్యాను. ఇది ఎదురుగా ఎవరు ఇంట్లో వాళ్ళు ఎదురుగా అనకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో మాత్రం ఇవే మాటలు అంటారు. ఎవరో 100లో 1 మాత్రమే ఉంటారు. ఆ 100లో 1 ఎలా ఉంటారు? నిత్యం సంధ్యావందనాదులు చేసుకుంటారు, దేవతార్పణ చేస్తారు, ఇవన్నీ చేసుకుంటారు, హాయిగా వెళ్తారు హాస్పిటల్కి, వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేసుకుంటారు, తిరిగి వచ్చేస్తారు. వాడిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇదిగే నేను జీవించడమే రాదు. అలాంటి వాళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలుసా అండి? అపోలో, యశోద లాంటి హాస్పిటల్ లాంటి కబంధ హస్తాల్లో ఇరుక్కొని, ఖచ్చితంగా ఈ నెలలో మీరు 25 సర్జరీలు చేయాల్సిందే, మీరు 25 సర్జరీస్ బుక్ చేయాల్సిందే అని అంటే, అవుట్ పేషెంట్ లో కూర్చొని వాడికి వచ్చిన పేషెంట్ కి సర్జరీ అవసరం ఉన్నా లేకపోయినా సర్జరీ రాసి వాడికి సర్జరీ చేసేసి ఆ 25 ప్రతి నెల 25 సర్జరీల టార్గెట్ ని ముట్టి, మా కళ్ళు ఎదురుగానే ఆ సర్జరీకి హాస్పిటల్ వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటూ ఉండి వీడికి 20,000 రూపాయలు ఇస్తుంటారు చూడండి సర్జరీకి. ఆ రోజు ఏడుస్తాడు, రక్తపు ధారలతో కళ్ళ నుండి కారుతూ ఉంటే, అయ్యో నా దురదృష్టం ఇక్కడ వచ్చి ఇరుక్కున్నానే అని చెప్పి, అప్పుడు మళ్ళీ నా దురదృష్టం అంటాడు. మళ్ళీ ఇవాళన్న మాటలు రేపు ఫలితాన్ని ఇస్తాయండి. అవును గురుగారు. అందుకోసమనే మన చేతలు వచ్చే జన్మలో ఫలితం ఇచ్చిన మాటలు మాత్రం ఇవాళే ఫలితం. పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు
ఏదో ఆవేశానికి లోనైపోయి నేను నేను ఇంట్లో ఉండను, నేను నేను చచ్చిన ఇంట్లో కాలు పెట్టను, ఇట్లా అంటారు కదండి. అవును. నిజంగా చచ్చేదాకా ఇంట్లో కాలు పెట్టకుండానే అయిపోతారు. చాలా మంది పిల్లలు ఏదో ఉద్యోగానికి పోయి తల్లిదండ్రులు మాట్లాడుతూ నువ్వు చచ్చాకే నీ ఇంట్లో కాలు పెడతా అంటారు. ఒకే ఊర్లో ఉన్నా కూడా వెళ్ళలేదు, ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా. లేదు ప్రేమ చాలా ఉంది, ఏదో ఆ రోజు అనేశారు కానీ వెళ్ళారు, వేరే దేశంలో ఉన్నారు. తల్లిదండ్రులు మరణానంతరమే వాళ్ళు రాగలుగుతున్నారు, అంతవరకు రాలేదు. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం వచ్చానంటే స్టాంపింగ్ ఇబ్బంది అయిపోతుందేమో, వచ్చే సంవత్సరం వస్తాను, అప్పుడు స్టాంపింగ్ కూడా చేయించుకోవాలి. ఈ సంవత్సరం వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా రావాలి, టికెట్లు బోల్డ్ ఖర్చు అయిపోతాయి. ఈ సంవత్సరంలో పాపం వాళ్ళ తల్లిదండ్రులు కాలం చేశారు. అప్పుడు కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదో కార్యక్రమం చేయించేసి నేను క్యాంపింగ్కి వచ్చినప్పుడు మిగతా పనులు నేను చేసుకుంటానులే అని. గురుగారు మీరు ఇలాంటి తోటి చెప్పారు గురుగారు అప్పుడు ధర్మశాస్త్రంలో క్రిస్మస్ సెలవులకు వస్తా అన్నారని. అవును. నిజంగా జరుగుతున్నాయి చెప్తున్నాను. చాలా మంది మెసేజ్లు ఇవన్నీ పెడుతుంటారు, ఇలా ఉందండి పరిస్థితి, ఏం చేయమంటారు, నేను ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, ఎవరైనా ఉన్నారా చేసేవాళ్ళు అడిగే కూడా ఉన్నారు. సరే అవన్నీ విషయాలు కాదు కానీ, అంటే నేను అంటున్నాను ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఒక పని చేస్తే అది తర్వాతి జన్మల్లో ఎప్పుడో ఫలితం ఇవ్వచ్చు, కానీ ఒక మాట మాత్రం వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఇది నా అదృష్టము అన్నామంటే ఆ అదృష్టం పోయే వరకు దురదృష్టం వెంట, ఇది నా దురదృష్టము అని అనిపించేంత వరకు ప్రకృతి ఊరుకో. లేదా కష్టంలో ఉన్నప్పుడు ఇది దైవం వల్ల వచ్చింది, భగవంతుడికి నా మీద ద్వేషము, ఇలాంటి మాటలు అన్నాం అనుకోండి, వాణ్ణి ప్రతి ఒక్కరూ ద్వేషించేంత వరకు ప్రకృతి తీస్తుంది. పురుషేణ అన్నమాక్రమ్యథా దంతేన చూర్ణ్యతే, అన్యః పురుషమాశ్రిత్య తథా శూరేణ శూర్యతే. అసలు అందుకే అంటే ఇంతకుముందు శ్లోకంలో చెప్పిన విషయం ఏంటి అంటే, అదృష్టం అనేటువంటిది లేనే లేదు. ఈ సర్గ 7వ సర్గ అయిపోయేలోపు అందరూ బాగా అర్థం చేసుకొని జీర్ణించుకోవాల్సినటువంటి విషయం, అదృష్టం అనేది లేదు. దట్స్ నథింగ్ కాల్డ్ అస్ లక్. యూ డోంట్ హ్యావ్ కోఇన్సిడెన్సెస్ కానీ లక్ ఇలాంటివన్నీ డిక్షనరీ నుంచి తీసేసేయాలి. నిజ ప్రయత్నంతో ఎవరైనా అన్నాన్ని తీసుకొని నమ్ముతాడు, అయినా నిజ ప్రయత్నం లేకపోతే అన్నాన్ని తీసుకొని నమ్మలేడు. అలాగే ఈ రెండిట్లలో దుష్కృత సుకృత పౌరుష బలం ఏదైతే ఉందో అది ఇంకొక దాన్ని నివారింపజేస్తుంది. ఏది బలవంతమో అది అది గెలుస్తుంది. అనుభూతి మహతాం లఘవో యత్నశాలినాం యథేష్టం వినియోజ్యంతే తేన కర్మసు లోష్టవత్. అనుభూతా హి మహతాం లఘవో యత్నశాలినాం యథేష్టం వినియోజ్యంతే తేన కర్మసు లోష్టవత్. మట్టి లాగా ఉన్న ఏంటి, మామూలుగా లోకంలో ఎలా ఉంది అంటే, బలహీనులే బలవంతులైనటువంటి వాళ్ళకి భోగ్య వస్తువులు అవుతున్నారు. ఆ పిల్లవాడిని నేను వాళ్ళ చదివించాలి, 4 సంవత్సరాలు ఇక్కడ చదివించాలి, నేను ఎంటెక్ ఎంఎస్ అమెరికాలో చేయించాలి, తర్వాత వాడికి ఇంకా ఉద్యోగ శబ్దం అది కాకపోయినా అదే వాడుతున్నా, ఉద్యోగం రావాలి. ఏం చేస్తున్నామండి, అర్థం చేసిన తర్వాత అమెజాన్ లో జాబ్ వచ్చింది, ఇక్కడ స్వీట్లన్నీ పంచిపెట్టాడు. ఏంటి వీడు చేస్తున్న పని, వీడు జెఫ్ బోజోస్ కి వీడు భోగ్య వస్తువు, వీడు
కష్టపడి వీడి చెమటోర్చి రక్తాన్ని చిందించి వీడు పనిచేస్తే వీడి ద్వారా వచ్చిన డబ్బుని వాడు అనుభవిస్తూ వాడు యాట్లలో 15 పెళ్లిళ్ళు చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇందుకోసం అండి మనం జీవితాన్ని మనం ధారపోస్తున్నాం. అవును, డబ్బు సంపాదించడం ముఖ్యమే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి వస్తువులు కావాలి. కానీ మనం పిల్లలకి కూడా నేర్పించలేమండి. కనీసం బేసిక్స్ నేర్పించలేము. ఎంతమంది చూస్తున్నామండి, ఆచమనం చేయడానికి కూడా రాదు. తండ్రి శ్రాద్ధం చేస్తుంటాడు, ఆచమనం చేయడానికి రాదు. తల్లి జతకొచ్చి ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి చదువు చదువు అని తిరిగాడండి, అందుకే ఇవన్నీ ఏమీ తెలియదు. అసలు 24 గంటలు చదువుతూనే ఉన్నాడా అండి? అయ్యా సంధ్యావందనం చేయండి, తర్వాత మీరు నాన్నగారు శ్రాద్ధం చేయొచ్చు అంటే అబ్బే నాకు అలవాటు లేదండి. ఇలా నువ్వు పుట్టిందే పక్కవాడికి సేవ చేయడానికి కొరకు. అలాగే ఇప్పుడు బలహీనులు చేస్తున్నాం మనం, ఎవరిని బలవంతుల్ని చేయట్లేదు. ఏదో చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు, వీడిని నేను బలవంతుణ్ణి తయారు చేశాను. నేను ఏం చేశారు బలవంతుణ్ణి? వీడు రక్తాన్ని చిందించి జెఫ్ బెజోస్‌కి సంపాదించి పెట్టడము, బిల్ గేట్స్ కి సంపాదించి పెట్టడము, లేకపోతే ఇంకెవరికైనా ఏవో 2, 3 ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం నాకు పేర్లు మిగతా వాళ్ళ గురించి తెలియదు కాబట్టి ఎవరో ఒకరికి. మేము కూడా సంపాదిస్తున్నాం కదండి, మా పిల్లవాళ్ళు కూడా బాగానే సంపాదించారు, మేము కూడా ఇక్కడ ఇల్లు కొన్నాము, అవి కొన్నాము, బాగున్నాయి. వాడు అక్కడ డబ్బు సంపాదించి పంపిస్తుంటే నేను ఇక్కడ 3-4 అపార్ట్మెంట్లు కొన్నాను, ఆ కిరాయితో హాయిగా బతికేస్తున్నాను. అంతేనా? హాయిగా బతికేస్తున్నారా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి విషయం. హాయిగా ఇప్పుడు బతికేస్తే అయిపోయిందా? మనమందరం ఏమి జ్ఞానులం కాదు. వానప్రస్థ బ్రహ్మచర్యం, గృహస్థం తర్వాత ఇంక అక్కడికి ఆగిపోతున్నాము. వానప్రస్థం, సన్యాసం ఎవరు వెళ్ళట్లేదు. ఈ శరీరం వదిలిన తర్వాత తిలోదక పిండ ప్రదానాలు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి తరం వాళ్ళు. మీ తర్వాతి తరాన్ని మీరు ఇలా తయారు చేస్తే వాళ్ళ తర్వాతి తరం ఎలా ఉంటారు? మీ కళ్ళ ఎదురుగానే మీరు చూస్తారు ఆ విషయం. అంటే మిమ్మల్ని అంటున్నానంటే నేను మిమ్మల్ని ఎవరిని అంటున్నాను అనుకోకండి, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను. నేను ఎవరిని పిన్ పాయింట్ చేయట్లేదు. నాకెవ్వరి ఈ సమయంలో నాకెవ్వరి ఏమంటారు వాళ్ళ నాకు ఇంతకుముందు ఏమైనా చెప్పినా కూడా అవి ఏవి నాకు గుర్తులేదు. నేను ఊరికే మామూలుగా జనరల్ గా చెప్తున్నాను అంతే. బయట ప్రపంచం ఎలా మారిపోయింది అనేది ఇప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంది. ఒకవేళ మనం సరిగ్గా చెప్పకపోతే మన పిల్లలు ఎలా తయారవుతారో మనం కళ్ళెదురుగా చూస్తుంటాం. ఇంట్లో ఒకరు వాళ్ళ తండ్రికి శ్రాద్ధం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఏమీ ఆచారంగా పెంచలేదు. వీడు వెళ్ళి ఈరోజు మా తాతగారు శ్రాద్ధం అంట, ఇంట్లో లేట్ అవుతుంది భోజనం అని చెప్పేసి బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తాడు. ఆ అయ్యగారు ఏదో 12ంటికి వచ్చి అప్పుడు మొదలు పెడతాడంట. అప్పుడు మొదలు పెడితే 3-4 అవుతుంది. ఏంటిది అసలు నాన్ సెన్స్ ఇదంతా? అప్పుడు తినమని ఏ దేవుడు చెప్పాడు? అంతసేపు పస్తులుండి తినాలంట. వాళ్ళెవరో తినిన తర్వాత మిగిలింది మేము తినాలంట. మీ కళ్ళెదురుగానే చూస్తారు ఈ విషయాలు. అప్పుడు అర్థం చేసుకోండి. ఇంకా 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 మర్చిపోండి. ఇంకా మా పిల్లవాడు సంపాదించి 10 ఇళ్ళు మాకు కొనిపించాడా మర్చిపోండి. మేము మాత్రం త్రిశంకు స్వర్గానికే వెళ్తాము. అది ఇంక నిర్ణయం చేసేసుకోండి ఎవరికి వాళ్ళు. ఈ మాటలు అన్నాడు పిల్లవాడు అంటే ఇంక అయిపోయింది. ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? అసలు శ్రాద్ధం ఎందుకు చేయాలి? ఏంటది? ఈరోజు
తాతయ్యకి నమస్కారం చేసుకో ఇక్కడ అని చెప్తే, తాతయ్యగా ఫోటోలో నమస్కారం చేసుకున్నాగా, అదేంటది ఆ అన్నం ముద్దులో నమస్కారం చేసుకో. ఇప్పుడు చెప్పలేదు వాళ్ళకి. ఏంటిది డాడీ పొద్దున్నుంచి ఏం లేదు, ఆకలి అవుతుంది. వాడికి కావాలి అనుకుంటే తర్వాత ఎలా ఉన్నా మిగతా రోజుల్లో చెప్తున్నాను, ఆ రోజు మీరు శ్రాద్ధం రోజు వాడికి ఆకలి అయిపోతుంది. మిగతా రోజుల్లో అరే వంట అయిపోయిన తర్వాత తినంటే, లేదమ్మా ఇంకో మీటింగ్ ఉంది అయిపోయిన తర్వాత తింటాను అని చెప్పి సాయంత్రం 6 వరకు మీటింగ్ ఉండి తర్వాత తింటాడు. 6 వరకు తినకుండా ఉంటే ఆరోగ్యం అయిపోతుంది. మా పని ముఖ్యం కదమ్మా. 6కి అప్పుడేదో తినేస్తాడు సంధ్యాకాలము చూడకుండా. కానీ తర్వాత ఒక వారం రోజుల్లో శ్రాద్ధం ఉంది ఇంట్లో. శ్రాద్ధం రోజు అంటే ఇంకా ఆ రోజు ఎక్కడ లేని ఆకలి. చీజీ ఏంటిది పొద్దున మాకు బెటరా వంట, ఆకలిస్తుంటే ఓ పక్క అంటే అప్పుడు అర్థం చేసుకోవాలి ఆ తల్లిదండ్రులు ఇంకా వీళ్ళు అంటే వీళ్ళ వల్ల మేము ఏ గతులు అనేవి పొందము, మేము వెళ్తే నరకానికే వెళ్తాము అని అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకు? ఇది వాళ్ళ వాళ్ళ ప్రయత్నమే, వాళ్ళ స్వయంకృతమే ఇదంతా కూడా. అలా పెంచలేదు ఎప్పుడు. మన పిల్లలు మన సంప్రదాయాల్ని మన కట్టుబాట్లని ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉంటే మనం కూడా వాళ్ళతో కలిసి చప్పట్లు కొడుతున్నాం కదండి. ఆ రోజే మన పతనం ప్రారంభమైందని అర్థం చేసుకో. ఇంత చేసి ఆడి ఏ ఉద్యోగాన్ని మురిసిపోయి వాడు ఇవన్నీ అవహేళన చేస్తున్నాడో, అందరినీ ప్రతిదాన్ని అవమానం పరుస్తున్నాడో, ఆ ఆ ఉద్యోగం ఏదో కారణం చేత నష్టమైన రోజు అహంకారం తునాతునకలైపోయిన రోజు, ఆ రోజు ఎంత చదువుకున్నానండి, మెరిట్ స్టూడెంట్ మా పిల్లవాడు. ఈ తర్వాత ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు. వీడి కెపాసిటీకి వీడి క్యాపబిలిటీకి సరిపోయే ఉద్యోగం దొరకట్లేదు ఎక్కడ. వాడి దురదృష్టం. ఇవన్నీ మాటలు మనం వింటుంటాం. ఇన్ని మాటలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు అదృష్టము దురదృష్టము అనేటువంటివి ఏమీ లేవు అని. భూతానాం బలవద్భూతం ఎన్న దైవం ఇది స్థితం తత్తేషామపి అధిష్టాతృ సతామేతత్ స్ఫుటం మిథః. భూతానాం బలవద్భూతం యత్ న దైవం ఇది స్థితం. ఇప్పుడు ఇది ఎందుకు అదృష్టం అనేది లేదు అని ఎందుకు తెలుస్తుంది అంటే, ఈ సమర్థ వ్యక్తి కంటే ఇంకొకటి సమర్థుడు ఇంకోడు ఉన్నాడు. వీటన్నిటికంటే మహాభూత సమర్థమైన ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సామర్థ్యాన్ని అనుసరించి ఇవన్నీ ఉన్నాయి. హెచ్చు తగ్గులన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అదృష్టం అనేటువంటిది ఏదీ లేదు అని అర్థం చేసుకో. అదృష్టం లేదు అనే దానికి హేతు ఏం చెప్తున్నారు అంటే, ప్రతి చోట మీరు చూడండి, ఎక్కడైనా కూడా వీడికంటే వాడు ఈ విషయంలో బెటర్, వాడు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే వీడు ఈ విషయంలో బెటర్, వీడి విషయంలో బెటర్, వీడి సామర్థ్యం ఈ విషయంలో బాగా ఉంది, వీడికి ఈ విషయంలో సామర్థ్యం ఉంది అని మన కళ్ళెదురుగా తెలుస్తుంది. కాబట్టే అదృష్టం అనేది లేదు అనేది హేతు. శాస్త్రామాత్య ఇవ పౌరాణం అవికల్ప అస్వభావధీః యాసా భిక్షుక రాజ్యస్య కర్తృధర్తృ ప్రజాస్థితేః. శాస్త్రము మంత్రులు, ఏనుగులు, పౌరులు, వీళ్ళందరి యొక్క సమానాభిప్రాయం అనేటువంటి బుద్ధే ఓ భిక్షుకుడిని కూడా రాజుగా చేస్తుంది. ఈ బుద్ధే ప్రజల్ని పాలిస్తుంది.
భిక్షుకో మంగళేభేన నృపో యత్క్రియతే క్వచిత్ ప్రాక్తనం పౌరుషం తత్ర బలవద్వాపి కారణం. ఓ ఓ ఏనుగు ఒకడి భిక్షుకుడి మెడలో మాల వేసి వాడిని రాజున చేసినట్టు. రాజున చేస్తే ఏమైపోయింది ఇప్పుడు? వాడి పూర్వకృత ప్రయత్నమే వాడికి దీనికి కారణం కావచ్చు, అంతే తప్ప అదృష్టం లేదు. అండ్ అదృష్టం భరించిందండి. ఈ మాటలే నిజంగా మనల్ని మోసం చేశాయండి. మనం చూడండి సినిమాల్లో వాడిని అదృష్టం భరించిందండి. ఈ మాటలు విని విని వినే మనం నిజంగా ఇలా జరిగిపోయి తురకవాళ్ళు ఉన్నారు, ఏదైనా జరగాలి అనుకుంటే ఇన్షా అల్లా అంటారు, ఏదైనా వాడికి మంచి జరిగింది అంటే మాషా అల్లా అంటారు. కనీసం వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. ఇలా జరగాలి అంటే ఇన్షా అల్లా అంటాడు. జరిగిపోయింది, మంచి జరిగిందంటే మాషా అల్లా అంటాడు. మనం మాత్రం అదృష్టం నన్ను వరించిందండి, కుక్క తోక దొక్కాడు, నక్క తోక దొక్కాడు, ఏదో అదృష్టం వరించింది, దురదృష్టం వెంటాడుతోందండి. ఈ మాటల్ని వింటూ వచ్చాం మనం. అదే ఒక తుర్కవాడి చేత సినిమాల్లో మాట్లాడించాలి అంటే ముస్లిం చేత వాడి నోటి నుండి అదే సినిమా వాళ్ళు ఇన్షా అల్లా మాషా అల్లా అనిపిస్తారు. అదే ఒక హిందూ చేత, హిందూ గుడిలో పూజారి ఆ క్యారెక్టర్, కానీ వాడు మాత్రం నిన్న అదృష్టం భరించిందయ్యా. కనీసం ఈశ్వరానుగ్రహం వల్ల ఇలా వచ్చింది అని చెప్తే ఈశ్వరానుగ్రహం ఏంటివన్నీ ఆలోచించినప్పుడు అప్పుడు మళ్ళీ బుద్ధి మారుతుంది. కానీ మన జాతికి సినిమా చేసినంత ద్రోహం ఇంకా వేరే ఇంకా ఏది చేయలేదు అనుకుంటా. ఎన్ని సినిమాలు వచ్చాయండి, ఆ హీరో క్యారెక్టర్ దేవుడు అనే వాడలేడు, నేను దేవుడిని నమ్మను, నా నా కండ బలాన్ని మాత్రమే నేను నమ్ముతా. నిజంగా ఇప్పుడు మేము కూడా చెప్తుంది అదే, దైవము ఇలాంటివన్నీ ఏవి కారణం ఇప్పుడు. కానీ వాడు ఇప్పుడు ఏ భావంతో చెప్తున్నా అక్కడే భావంతో చెప్తున్నా, రెండు వేరే వేరండి. మీరు అదే చెప్తున్నారు కదండి, మీరు కూడా దైవం ఇలాంటిది ఏమీ లేదు అంటున్నారు కదా, దేవకృతం అనేటువంటిది ఏమీ లేదు కదా అంటున్నారు కదా మీరు కూడా. అంటే అదే మేము అంటున్నాము, కానీ మేము చెప్పేటువంటి టోన్ లేదు, టోన్ వేరు. అక్కడున్న శోభన్ బాబు చెప్తే అది టోన్ వేరు. హెచ్చే దేవుడేంటి రాయ్ ఏంటి దేవుడేంటి అని అన్నా అనుకోండి, శోభన్ బాబు సినిమా థియేటర్లో కూర్చొని అందరు చప్పట్లు కొట్టారు. దుర్బలులు దేవుడు అంటుంటారు సినిమాలు, అలాగే చూపిస్తారు. ఈ చిత్రణ ఎలా ఉంది, ఇది పెద్ద ప్రాపగండా అండి. మన మనసుల్ని మొత్తం వాటన్నిటిని పలుచన చేసేసి వాటి ద్వారా మనం ఆలోచించలేనటువంటి స్థితికి అంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అవే నిజము అనుకుంటున్నాం. ఒక హీరోయిన్ క్యారెక్టర్, ఆమె అన్ని బంధాలతో ఉంటుంది, ఆవిడ ఏమి చేయలేదు, దైవం అనుకూలిస్తే అవుతుందంటే రాధా నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని అనగానే అందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఆ దేవుడు అంటే నాకు నమ్మకం లేదు అది వేరండి. ఇక్కడ చెప్తున్నటువంటి అంటే దైవం మీద తోసే, ఇప్పుడు ఎక్కడి దాకా ఆలోచించాలి మనము అంటే ఏవైనా సరే వచ్చినాయంటే ఇవి ప్రార్థనలు, అవి ఆలోచించి అదృష్టము దురదృష్టము ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఇప్పుడు ఏదైనా ప్రార్థన దుష్ఫలం ఇస్తోంది అంటే దాన్ని బలవత్తరమైనటువంటి పురుష ప్రయత్నం చేత సత్కృతం చేత దాన్ని తుడిచిపెట్టేయచ్చు అనేటువంటి నమ్మకం మనకు కలగాలి, మార్చుకోవచ్చు. ఇంకా దీని గురించి మనల్ని మనం ఇంకా రేపు ఇంకా కొన్ని విషయాల్ని వశిష్ఠుల వారి మాటల ద్వారా మనల్ని మనం ఇంకా కొద్దిగా తిట్టుకున్నాం రేపు, అలా మీకు అనిపిస్తూ ఉంటే.
నేను ఎవరిని లేదు, మీ దూషించట్లేదు. అనలైజేషన్ కి ముగ్ధులం అవుతున్నాం గురువు గారు. ఇంత అనలైజేషన్ అసలు ఏమండి? మీ అనలైజేషన్ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ అనర్థాలు గాని, మనం మన సంస్కృతిని మర్చిపోవటం, పిల్లల్ని అలా పెంచటం అనేది చాలా దారుణమైన పరిస్థితుల్లోనే ఉన్నాం. మళ్ళీ వెనకటి పరిస్థితులు వస్తాయా అనేది బాధ. నిజంగానే మా జనరేషన్నే తప్పు. ఈ వ్యామోహంలో పడి ఇంగ్లీష్ చదువులని అవని పడి వాళ్ళని పాడు చేసామని అనుకుంటున్నాను నేనైతే. వాటికంటే పెద్ద పెద్ద తప్పండి. ఇంట్లో ఇంట్లో ఏదో ఆచార్యుల్ని పూజించాలి ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్టీ రామారావుకి కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు ఫోటో పూజ చేసి, చాలా రాముడు మంది అంటే ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఫోటోలకు పూజలు చేసి నేను ఉన్నారు. వాడి ఫ్యాన్ వీడి ఫ్యాన్ అని చెప్పుకొని దానివల్లే మనం సమాజాన్ని నష్టం చేశాం. అవును. మెయిన్ తృప్తి లేకపోవటం మనిషి జీవితంలో పెద్ద శాపం అది. తృప్తిగా బ్రతకట్లేదు ఏ మనిషి ఇప్పుడు. వచ్చిన దాంతో తృప్తి పడటం ఒకప్పుడు ఒక జనరేషన్ లో మన అమ్మలు అమ్మమ్మల కాలంలో ఉండేది అది. ఇప్పుడు వాళ్ళు తృప్తి ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు ప్రతిదానికి నా అదృష్టం కారణం అనుకున్నాం. వెంటనే పక్కవాడు మనకంటే ఏదో వాడు నేనేదో నేను ఈ మోడల్ కారే తీసుకోవాలని వెళ్ళాను. నాకు దొరకలేదు, పక్కవాడికి దొరికింది. వాడి అదృష్టం చూడండి దొరికింది, నా అదృష్టం బాలేదు. వెంటనే ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. నాకెందుకు అదృష్టం తగ్గించేది అంటే ఈ వాడికి భగవంతుడు అనేవాడు ఒకడు నాకు ఇలాంటి స్థితి తెస్తాడా అండి? ఈ మాటలు విని విని నాకైతే చిన్నప్పటి నుంచి నేను విని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు చాలాసార్లు అనిపించేది. నిజంగా అసలు అంటే భగవంతుడే నిజంగా ఇవన్నీ ఇస్తాడా? అలా ఒకడికి ఇచ్చి ఒకడికి ఇవ్వకుండా ఉండాలి అనుకుంటే ఆయన భగవంతుడు అని ఎందుకు అనాలి? భగవంతుడు కాదు. మనం చేసుకున్న కర్మలే మనకి ఏర్పాటు. మనం ఎంత డిపాజిట్ చేసుకున్నామో అంతే వస్తుంది. అది అనుకోవడం మొదలు పెడితే అప్పుడు తృప్తి వస్తుందిగా. అది వీళ్ళకి కుదిరితే అది ఇంకొద్దిగా పురుష ప్రయత్నంతో చేస్తాం. ఆ సహనము అది కోల్పోయారు. ఒకళ్ళని చూసి అసూయ చెందే మనస్తత్వాలే వచ్చేసినాయి. ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ మొత్తం అట్లానే ఉంది. పెద్దవాళ్ళు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. ఒకప్పుడు వాళ్ళ జీవితంలో చాలా తక్కువ తెచ్చుకున్నా గానీ చాలా ఆనందంగా చాలా శాంతిగా బతికారు. ఆ జనరేషన్ కొద్దో గొప్ప చూసాం మేము. అమ్మలు కాలంలో ఎంతమంది ఉన్నా వాళ్ళు చాలా తృప్తిగా చాలా సంతోషంగా బతికారు. ఇప్పుడు 3 రెట్లు కాదు, దానికి 4 రెట్లు సంపాదిస్తున్నా ఏమీ శాంతి అనేది లేదు, మనశ్శాంతి అనేది లేదు. 4 రెట్లు సంపాదిస్తున్నారు. ఒక కూర బదులు 4 కూరలు చేసుకుంటున్నారు. కానీ కింద కూర్చొని భోజనం చేసే తృప్తి లేదు కదండి, పొందలేకపోతున్నారుగా. లేదు. అవును. నిలబడి కుక్కల్లాగా తినేస్తున్నాం కదండి. అవును. ఇంకా తృప్తి కనీసం మనం సంపాదించి మనం భోజనం చేయడానికి తృప్తి లేదు, ఎందుకంటే కుక్కల్లాగా తినేస్తున్నాం నిలబడి. కూర్చొని తినేంత లేదా ఒళ్ళో పెట్టుకొని తినేస్తున్నాం పందుల్లాగా. మళ్ళీ ఎవరిని అనట్లేదండి, నేను మామూలుగా చూస్తుంది లోకంలో చూస్తుంది. ఎందుకు భోజన విషయంలో కూడా మనం నమస్కారం గురుగారు. మీరు నమస్కారం గురుగారు, మీరు వాస్తవం చెప్తున్నారండి. మీరు వాస్తవాన్ని చెప్తున్నారు. ఇది మాత్రం అక్షర సత్యం. తర్వాత ఇదివరకు రోజులు డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి మనుషుల్లో సంతృప్తి తక్కువైంది. అప్పుడు డబ్బులు లేకపోవడం ఏం లేదండి. అప్పుడు ఇళ్లలో ఆడవాళ్ళందరూ 7 వారాలు నగలు పెట్టుకున్నారు, అన్ని ఉన్నాయండి. చాలా తక్కువ మంది. కానీ ఇప్పుడు 4 గదులుండి 4 గదుల్లో 4 ఫోన్లు పట్టుకుని 4 మంచాల మీద ఉండి ఇలా జరుగుతోంది. తర్వాత ఇంకోటి గురువు గారు, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం. మరి భగవంతుడే ఇవ్వాలి, మనకు భగవంతుడు పొందాలి అనే మాటలు కూడా వచ్చేవి కదండి. అంటే కనీసం ఇప్పుడు ఏదో
విషయం ఏంటి అంటే కనీసం భగవంతుడిని ఆరాధిస్తే ఏదైనా వస్తుంది అని చెప్పేసి ఆరాధన ఉన్నప్పుడు నేనేంటి భగవంతుడిని కారివ్వు ఇల్లివ్వు అని అడుగుతున్నాను ఎప్పుడో ఒకసారి ఆలోచన బయలుదేరి ఆయన్ని ఏం అడగాలి, అసలు ఆయన ఎందుకు అడగాలి, ఇలాంటి ప్రశ్నలు బయలుదేరుతాయనే ఉద్దేశంతో ఈ పూజ అవన్నీ పెట్టారండి. అందరూ ఓకే. ఒకే లెవెల్ నుంచి స్టార్ట్ చేయరుగా. ఇప్పుడు ఈ జన్మ మనకు మనుష్య జన్మ వచ్చిందంటే క్రితం జన్మ కూడా మనుష్య జన్మలో ఉంటే వాడికి ఆ సంస్కార బలం ఉంటుంది. కానీ క్రితం జన్మ కుక్క జన్మ నుంచి ఇప్పుడు మనుష్య జన్మ సంప్రాప్తం అయితే అలాంటి వాడికి ఏం చేయాలి? తర్వాత గురుగారు అంటే నేను అడగవలసిన నాకు అంత అర్హత ఉందో లేదో కానీ నేను ప్రశ్న అడుగుతున్నాను. మరి ప్రాకృత కర్మలో బుద్ధి కూడా ఆయన ప్రచోదయాత్, బుద్ధిని ఇస్తాడు. మనం ఏ కర్మం చేసినా ఆయనే మనకు ఆ బుద్ధిని ప్రేరేపించినప్పుడు ఒక చెడు కర్మ మంచి కర్మ దాని చెడు ఫలితం మంచి ఫలితం అనేది ఎలాగ ఇది చేయాలండి? అది ఇప్పుడు ఆయనే కదా మనకు బుద్ధిని ప్రేరేపిస్తాడు. ఆయన ఎవరండి? భగవంతుడని అనుకుంటున్నాం. మా అంతవరకే తెలుసు. నాకు అంతకన్నా ఇప్పుడు మీరు వింటున్నప్పటి నుంచి తెలుస్తుందే తప్ప దేవుడు, భగవంతుడు, రాముడు అనేది తప్ప నాకు ఇంకోటి తెలియదండి. అయితే ఆయన ఎవరో వేరే అయ్యి ఉంటే అలా అనుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం ఇప్పటిదాకా అంటే ఈ యోగ వాసిష్టం పూర్తయ్యే లోపు మన ఆలోచన మారిపోతుంది. ఏంటంటే ఆయన ఏదో ఇవ్వాలి, ఆయన ఎవరో ఇస్తారు. ఎవరు ఆయన? ఎవరు లేరు వేరే. ఎక్కడి నుంచి ఇప్పుడే తీసుకెళ్తారు చెప్పారు మనల్ని ఆత్మ అంటే చైతన్యం అని చెప్పారు. మొదలు ఇప్పుడు ప్రస్తుతం అదృష్టం అనేది ఇంకోటి లేదు, దైవం అనేది ఇంకోటి లేదు అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి చివరికి ఎక్కడ తీసుకెళ్ళాలంటే నువ్వే ఆ చైతన్యానివి. నువ్వు ఇంత అనర్థాన్ని అనుభవిస్తున్నావు ఎందుకు అంటే నేను వేరు ఆ బ్రహ్మం వేరు అనుకుంటూ తిరుగుతున్నావు కాబట్టి ఇంత అనర్థాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్తారు. ఓకే. ఒక సంవత్సరాంతంలో మనం ఇది పూర్తి చేసుకునేప్పటికీ మనకు ఈ భావన సుదృఢమవ్వాలి అని చెప్పి మనం సంకల్పించుకుంటాం. ద్వైతం నుంచి అద్వైతానికి. అది అద్వైతం అన్ని విషయం పక్కన పెట్టండి. వాటికి ట్యాగ్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ద్వైతమా అద్వైతమా ఈ ట్యాగ్స్ ఏమి అవసరం లేదండి. దాంట్లో మళ్ళీ మనం కొట్టుకోవద్దు. అవునా? ఈ ద్వైతమా అద్వైతమా అంటే ఇద్దరు లేరు, నువ్వే ఒక్కడే. ద్వైతంలో ఏమంటే ఉన్నదంతా పరమేశ్వరుడు అంటారు, ఇక్కడ ఉన్నదంతా ఒకటే అని అంటారు. అంతే తప్ప అక్కడ ఆ దాంట్లో మనం వెళ్లాల్సిన అవసరం లేదు. అది వేరే విషయం. అది ఇక్కడ ఆ చర్చే లేదండి. ఇప్పుడు ఇన్ని అనర్థాలకి కారణం ఏంటి అంటే మొదలు ఎక్కడి నుంచి వశిష్ఠుల వారు దాన్ని చేసుకుంటూ వస్తున్నారంటే అదృష్టము దురదృష్టం అనేటువంటి మాటలు తీసి పక్కన పెట్టేసి నా సౌభాగ్యము నా దౌర్భాగ్యము ఇవన్నీ విని వాడుకలో ఎంత అవే వచ్చేసాయి. అదృష్టం అది మామూలు సామాన్య ప్రతి దానికి ఆ పదాలు వచ్చేస్తున్నాయండి. మరి ఎలా వచ్చాయో కానీ అది మరి ఇప్పుడు విన్న తర్వాత పోవాలేమో కానీ నిజం అది నోటింటి వచ్చేస్తుంది. అది మన అదృష్టం మన దురదృష్టం అని వచ్చేస్తుంది. అది పోవాలి, అక్కడి నుంచి పోవాలంటే. ఓకే. ఒకవేళ లోక వ్యవహారంలో మాట్లాడడం కూడా వెంటనే దాని పట్ల మనకు చింతన బయలుదేరాలి. అదృష్టము దురదృష్టము ఇలాంటివి ఏమున్నాయి, ఏమీ లేవు కదా అని. లేదు గురువు గారు, అది నిజంగా కొంచెం భావన కలుగుతుంది గురువు గారు. నిజమే, విన్నప్పటి నుంచి ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తుంది గురుగారు ఆ భావన. మిగతా మనం రేపు మాట్లాడుకుందామండి. గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తిః. హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి.